ఆహ్, ఇంకా చాలా చిన్న విషయాలు. ఆహ్, చిన్నప్పుడు ఐ థింక్ నా 10థ్ క్లాస్‌లో అనుకుంటా. చెవికి పోగులు ఆహ్, యాస్ ఐయామ్ బ్రాహ్మిన్. సో, మాకు ఒడుగు అనేది చేస్తారు. అది రిచువల్స్. సో, చెవికి అప్పుడు పోగు పెడతారు. అండ్ తలకి గూడా సిక పెడతారు. సో, ఎందుకు ఇవన్నీ? చెవికెందుకు పోగులు పెడతారు? అంటే ఇప్పుడంటే ఓన్లీ బ్రాహ్మిన్స్, ఒకప్పుడు అందరూ పెట్టుకునేవాళ్ళు. అబ్బాయిలందరూ పెట్టుకునేవాళ్ళు, అమ్మాయిలు పెట్టుకునేవాళ్ళు. సో, అది చెవుకి ఎందుకు పోగులు పెట్టుకుంటారంటే, ఇక్కడ ఒక నెర్వ్ బ్రెయిన్‌కి కనెక్ట్ అయ్యేది ఉంటుంది. సో, ఈ చెవికి ఇక్కడ పోగు పెట్టుకోనటం వల్ల ఇంటెలిజెన్స్ అనేది డెవలప్ అవుతుందని అని చెప్పారండి. సో, నెక్స్ట్ నిద్రపోయే ముందు. నిద్రపోయే ముందు ఆలోచించడం. కొన్ని సార్లు మార్నింగ్ లేచేసరికి మనం కొన్ని సార్లు పీస్‌ఫుల్‌గా ఉంటాం. కొన్నిసార్లు పీస్‌ఫుల్‌గా ఉండలేం. అది ఎందుకు అని ఆలోచిస్తే, నిద్రపోయే ముందు మనం ఏ థాట్ అయితే క్యారీ చేస్తామో, మార్నింగ్ లేచాక అదే థాట్ కంటిన్యూ అవుతుంది. అది నేను ఒకటి ఎగ్జాంపుల్ ప్రాక్టికల్‌గా చెప్పాలి అంటే, ఒకరోజు నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ఆ ఓం అనే దానికి గురించి చెప్తున్నారు వాళ్ళు. సో, అదే వింటూ నేను పడుకున్నాను. ఓం అది స్మరిస్తూ. సో, అది మార్నింగ్ లేచేసరికి అన్ సబ్ సబ్‌కాన్షియస్‌గా నేను లేచి ఓం అంటం మొదలుపెట్టాను. నేను లేచి ఎందుకు ఓం అని నేనంటున్నా నాకు తెలీదు. అది ఎట్లాగా తెలుసుకోవాలని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒకళ్ళు వీడియో చెప్తున్నప్పుడు అప్పుడు చెప్పారు. నైట్ పడుకోబోయే ముందు మనం ఏమైతే ఆలోచిస్తామో, ఫస్ట్ మార్నింగ్ గూడా అదే థాట్ ఒస్తుంది. చాలామంది అందుకని నైట్ పడుకోబోయే ముందు దేవుడికి దండం పెట్టుకోండి. లేపోతే ఏదైనా పాజిటివ్‌గా ఆలోచించండి. లేపోతే ఎవరికైనా థాంక్స్ చెప్పండి. మీరు ఈ రోజులో ఏదో ఒకటి, ఈ రోజు చాలా మంచి పని అవ్వడానికి, మీ డే హ్యాపీగా ఉండడానికి ఎవరో ఒక రీజన్ అయ్యుంటారు. సో, జస్ట్ వాళ్ళకి థాంక్స్ చెప్పండి. లేపోతే దేవుడికి థాంక్స్ చెప్పండి. దేవుడా, ఈ రోజు నన్ను ఇంత హ్యాపీగా ఉంచినందుకు, ఇంత కృష్ణ మంచి పని మొబైల్ చేసి కదపకుండా పట్టుకోము. ఓకే. పెట్టిన థాంక్స్ చెప్పండి. సో, అదొకటి. అండ్ నిద్ర లేచాక మనకి క ఐస్‌లో ఎనర్జీ అనేది ఫార్మ్ అవుతుంది. అంటే ఒక 6 అవర్స్, 7 అవర్స్ కంటిన్యూయస్‌గా కళ్ళు తెరిచి కళ్ళు కళ్ళు మూసుకొని నిద్రపోవడం వల్ల మన బాడీలో ఒక ఎనర్జీ ఫార్మ్ అవుతుంది. అది లేచిన వెంటనే అంటే మన పెద్దవాళ్ళు చెప్తారనమాట. చేతులు చూడండి ఫస్ట్ లేవంగానే. చేతులే చేతులెందుకు చూడాలి? చేతులెందుకు చూడాలంటే, మనం ఆ కళ్ళు మూసుకున్న ద్వారా ఎనర్జీ ఫార్మ్ అవుతుంది బాడీ మొత్తంలో. ఆ ఎనర్జీ అనేది మొత్తం ఐస్‌లోకెళ్ళి, సో, ఫస్ట్ ఏదైతే ఆబ్జెక్ట్ చూస్తామో, ఆ ఆబ్జెక్ట్‌లోకి ఎనర్జీ సో, అది మళ్ళీ మనకి రిటర్న్ రావడానికి చేతులు చూడండంట. చేతులు చూస్తే మళ్ళీ ఎనర్జీ బ్యాక్ వస్తుంది. యాహ్! అదొకటి. అండ్ థాట్ ఫ్లోస్ పవర్. మనం ప్రతి ఆలోచన ఎనకాల మనం ఆలోచిస్తాం. దానికి ఏమీ ఉండదనుకున్నాం. కానీ ప్రతి ఆలోచన ఎనకాల ఒక శక్తి అనేది వెళ్తూ ఉంటుంది. అది మంచిదవని, చెడ్డనవ్వని. సో, మంచిగా ఆలోచిస్తే అది మనకి చాలా పాజిటివ్ ఎనర్జీ. అది అది భవిష్యత్తులో చాలా మంచి జరిగేదే వస్తుంది. నెగెటివ్ అయితే మనం ఏదైతే ఆలోచించినా అదే శక్తి మనకి ఎనకాల వస్తుందంటారు. అది ఇంటర్నల్‌గా మనకి తెలియకుండానే జరుగుతుంది. సో, థాట్ ఫ్లోస్ ఎనర్జీ అనేది అది గూడా నేను నాకు అనుభవమైన సబ్జెక్ట్ అన్నమాట. యాహ్! అండ్ ఫైనల్‌గా నేను ఇంకా చెప్పదలుచుకుందేంటంటే, ఒక 'విక్రమాదిత్యుని' స్టోరీ చెప్దామనుకుంటున్నాను. సో, ఆ స్టోరీ ఎందుకంటే, ఐ విల్ రిలేట్. సో,
విక్రమాదిత్య ద గ్రేట్ కింగ్ అందరికి తెలుసు. సో తను ఏంటంటే చాలా మందితో యుద్ధం చేశాడు, చాలా రాజుల్ని గెలిచాడు. ఆఖరికి దేవతల కింగ్ అయిన ఇంద్రుడు కూడా తన దగ్గరికి వచ్చి సింహాసనం ఇచ్చాడు. అంత గొప్ప కింగ్. ఎందుకు అంత గొప్ప కింగ్ అయ్యాడు అంటే తను ఏది దాచిపెట్టుకోలేడు. తను ఏది దాచిపెట్టుకోకుండా ఎవరైతే తన దగ్గరికి వస్తారో వాళ్ళకి ఇచ్చేసేవాడంట. సో ఒకరోజు ఏంటంటే తన యుద్ధం నచ్చి పాతాళ లోకంలో ఉన్న బలి చక్రవర్తి ఒక కింగ్ తనకి గిఫ్ట్ ఇచ్చారు. ఒక టూ గిఫ్ట్స్ ఇచ్చాట. ఒకటి ఏంటంటే ఒక 2 బాటిల్స్ ఇచ్చారు. ఒక బాటిల్ ఏంటంటే ముసల్తనం నుంచి ఒక బాటిల్ ఏంటంటే అది తాగితే ముసల్తనం నుంచి యవనంగా మారిపోతారు. ఇంకోటి ఏంటంటే అది ఒక లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్ చల్లంగానే ఇత్తడి నుంచి బంగారం అయిపోతుంది. అది ఏదైనా సరే, కాపర్ కానీ ఏదైనా సరే అది గోల్డ్ కింద మారుతుంది. సో అవి తీసుకొని తను నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఒక ముసలి ఫ్యామిలీ కనపడింది దానికి. ఒక ముసలాయన, ఒక ముసలావిడ అండ్ తన కొడుకు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇలా. ఈరోజు ఆ రాజు దగ్గరికి విక్రమాదిత్యుని రాజు దగ్గరికి వెళ్ళాము. సో ఆయన కనపడలేదు, తిరిగి వస్తూ ఉన్నామని చెప్తారు. సో అది వింటే రాజు విక్రమాదిత్యుడిని, ఏంటి మీ సమస్య ఏంటని అడిగితే, ఇట్లా మాకు మనీ లేదు, సో ఇలా మాకు మనీ లేదు, రాజు ఏమైనా సహాయం చేస్తాడేమో అని వచ్చామండి అంటారు. సో అది వింటాడు విక్రమాదిత్యుడు. సో మీకు ఏం కావాలి అని అడిగితే, ఈ రెండు నా దగ్గర ఉన్నాయని చెప్తాడు విక్రమాదిత్యుడు. ఈ 2 చూపించి, ఈ రెండిట్లో మీకు ఏది కావాలని అడుగుతారు. అప్పుడు వాళ్ళిద్దరు ఆ ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ అంతా డిస్కషన్ చేసుకుంటారు. అంటాడు ఆ ముసలాయన అంటాడు, ఆ యవ్వనంగా వచ్చేది తీసుకుందాం, మళ్ళీ నేను కష్టపడి మొత్తం సంపాదిస్తాను అంటాడు. వాళ్ళ కొడుకు అంటాడు, ఆ బంగారం వచ్చేది తీసుకుందాం, ఇప్పుడు అది మనకి బంగారం ఉంటుంది, మీరు ఈ ఏజ్ లో ఏం కష్టపడతారు, ముసలి వాళ్ళు అయిపోయారు కదా అండి. సో ఇది వింటాడు విక్రమాదిత్యుడు. ఏంటి మీరు దీనికోసం ఇంత ఆలోచిస్తున్నారని చెప్పి తన దగ్గర ఉన్న 2 ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఆ ఫ్యామిలీని పంపించేస్తాడు. సో అంటే ఈ స్టోరీ ఎందుకు చెప్పాను అంటే, తన దగ్గర ఉన్న ఏవైనా సరే అసలు ఆలోచించకుండా ఒక పక్కన పర్సన్కి అవసరం అనిపిస్తే ప్రేమతో ఇవ్వటం. ఇది చాలా కామన్ గా నాకు నేను వెళ్ళిన ప్రతి చోట కనపడింది. అంటే నేను సత్యసాయిబాబా గుడికి వెళ్ళాను, బాబా గుడి కానీ, ఇంకా చాలా మంది మాస్టర్స్ కానీ, అంటే చాలా మంది వాళ్ళ ఆశ్రమం దగ్గర ఇవే నెట్ ఏమైనా డిస్కనెక్ట్ అయిందేమో కృష్ణకి. కృష్ణ నెంబర్ ఉందా అండి? ఒకసారి ఏమైనా కాల్ వచ్చేసి సారీ పవర్ కట్ అయింది, సో వైఫై ఆఫ్ అయింది. మ్యామ్ వాయిస్ వినపడుతుంది కదా? యా ఓకే. సో ప్రతి మాస్టర్స్ దగ్గర లైఫ్ మొత్తం ఏ మాస్టర్ తీసుకున్నా చాలా కామన్ పాయింట్ అదే. ఏ ఆశ్రమంలో పేదవాళ్ళని కాదు, తన దగ్గరికి ఎవరు వచ్చినా సరే
అది ఇచ్చేసేవాళ్ళు. అది ప్రేమతోనే ఇచ్చేవాళ్ళు. అంతేకాని ఇచ్చిన తర్వాత మళ్ళీ ఓకే. తను మళ్ళీ నాకు తిరిగి ఎట్లా ఏ విధంగా సహాయం చేస్తాడో, ఓకే. నాకు ఈ విధంగా సహాయం చేస్తాడో అనే ఆలోచన వాళ్ళెవ్వరికీ ఏ విధంగా ఎప్పటికి వచ్చేది కాదు. ఆ విధంగా సహాయం చేయగలగాలి. అండ్ ఎదుటి వారి మీద చెప్పిందేంటంటే ప్రేమ కరుణతో ఉండాలని. ఎందుకంటే కోపం ఇవన్నీ చాలా తక్కువ సేపే ఉంటాయంట లైఫ్ స్పాన్. అంటే ఎన్నో రోజులుండవు. మహా అయితే ఒక పర్సన్ మీద ఎంత కోపమొచ్చినా అది ఎక్కువ రోజులుండదు. అది హ్యాపీగా ఉండదు. కానీ ఒక పర్సన్ మీద ఎవరైతే ఎక్కువగా ప్రేమతో, దయతో ఉంటారో అది ఎంత ఉన్నా గూడా ఇంకా ఇవ్వాలనిపిస్తుందే కానీ అది తగ్గించుకోవాలని అనిపించదండి. సో, మాస్టర్స్ కానీ, నేను నాకు అనుభవమైన వాళ్ళతో ఇది అండ్ ఇంకోటి గూడా మీకు చెప్పాను కదా! నిద్ర లేచిన వెంటనే ఎనర్జీ అవుతుంది. ఆ చిన్న స్టోరీ ఉంది యాక్చువల్‌గా మహాభారతం కృష్ణుడిది. సో, కృష్ణుడిని చంపడానికి ఒక రాక్షసుడొస్తాడు. అతను చాలా బలవంతుడు. ఎవ్వరి ద్వారా చావలేరనమాట. కృష్ణుడు గూడా ఆలోచించి ఎవరి ద్వారా చంపిద్దాం అని చెప్పి ఒక ముని గుహలో కూర్చొని తపస్సు చేసుకుంటాడు. చాలా ఇయర్స్ పుట్టే దగ్గర నుంచి అలా కళ్ళు మూసుకొనే తపస్సు చేసుకుంటూ ఉంటాడు. సో, కృష్ణుడు ఏం చేస్తాడంటే తెలివిగా ఆ మునిని తీసుకొని అలా గుహలోకి తీసుకెళ్తాడు. గుహలోకి తీసుకెళ్ళి కృష్ణుడు ఆ మునిని కదిలిస్తాడు. కృష్ణుడే కదిలిస్తాడు. కదిలించి కృష్ణుడికి తెలుసు తనకి ఆ కళ్ళు తెరిచిన వెంటనే ఆ శక్తి ఉంటుంది. ఎవరైతే సో, కృష్ణుడు దాక్కుంటాడు. ఎవరు నేను కష్టపడి చేసిన తపస్సుని భంగం చేసిందని చాలా కోపంగా కళ్ళు తెరిచి చూస్తాడు. అది చూసిన వెంటనే రాక్షసుడు కనపడతాడు, చచ్చిపోతాడు. అది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అంటే అది నిజంగానే ఎట్లా జరిగింది? ఆ కళ్ళలో ఎనర్జీ ఉంటుందా? ఉండదా? అని ఒక చిన్న ఎగ్జాంపుల్. నాకు దొరికిన ఎగ్జాంపుల్ అది. యాహ్! అండ్ ప్రతి దానికి ప్రాక్టికల్‌గా అంటే మన సనాతన ధర్మంలో కానీ ఏది చెప్పినా గూడా చాలా ప్రాక్టికల్‌గా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే మనం రీసెర్చ్ చేయాలనే కానీ. ఆఖరికి జడ వేసుకోవడం దగ్గర నుంచి ఒక జడ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఎందుకు వేసుకుంటాయనే దానికి గూడా మన ఇంటర్నల్‌గా దానికి చాలా కనెక్షన్ ఉంది. చాలా సింపుల్. అంటే అది ఒక రకమైన ఎలా చెప్పాలంటే ఇంటర్నల్ చక్రాస్ యాక్టివేట్ కావడానికి నుంచి అదే అది చెప్తానని ప్రతిదానికి ఉంది. యెస్ మ్యామ్. హలో! భారతి గారు? సరే. అండ్ యెస్. మీకు ఓకే. ఇంకో పాయింట్ కూడా చెప్తాను. అవెంజర్స్ ఎంతమంది అవెంజర్స్ అంటే చాలా మంది అవెంజర్స్ చూసారు. మన కిడ్స్‌లకి అవెంజర్స్ అంటే చాలా ఇష్టం. అవెంజర్స్ అంటే అసలు అవెంజర్స్ మూవీ చూడని వాళ్ళంటే ఎవరు ఉండరేమో కిడ్స్. నాకు చాలా ఇష్టం. అంటే నాకు చాలా ఇష్టం. అండ్ వరల్డ్‌లో హైయెస్ట్ కలెక్షన్ దానికేనేమో. సో ఎందుకండి అవెంజర్స్ వాళ్ళు ప్రతి సినిమా చూసే ఉంటారు. కెప్టెన్ అమెరికా ఫస్ట్ అసలు తనకి ఆ శక్తి రావడానికి రీజన్ ఏంటి? తనకే ఎందుకు ఆ శక్తి ఇవ్వాలనుకున్నారు? ఒకళ్ళు ఏంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కాపాడడానికి తనేం చేస్తాడు? తనకి తను సాక్రిఫైస్ చేసుకోవడానికి తను చూస్తాడు. సో, అప్పుడు తన ధైర్యం చూసి, తన ప్రేమ చూసి తనకి షీల్డ్ ఇస్తారు. తనకి శక్తినిస్తారు. అలాగే ఐరన్ మ్యాన్. అలాగే అవెంజర్స్‌లో ఎవరు ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకి పక్ దేశాన్ని కాపాడాలి. పక్కన వాళ్ళని ప్రేమగా చూడాలి. ఎప్పుడూ ఆర్తోని ఉంటారు. ఐరన్ మ్యాన్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఎందుకంటే లాస్ట్‌లో త వాళ్ళని కాపాడటం కోసం తనకి తాను సాక్రిఫైస్ చేసుకుంటాడు. తన శరీరం, తన కుటుంబం, తన గురించి ఏమీ ఆలోచించకుండా తనకు తాను సాక్రిఫైస్ చేసుకొని దేశాన్ని కాపాడతాడు. సో, అండ్ ఇంకోటి ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను.
రోజుకి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా, హాఫ్ అన్ అవర్ కూడా అవసరం. రోజుకి ఒక 10-15 మినిట్స్ మనం ఏదో ఒక విధంగా ఒక మొక్క ఎన్విరాన్మెంట్కి ఏదో విధంగా మనం సహాయం చేయగలిగితే అది తిరిగి తప్పకుండా మనకు సహాయం చేస్తుంది. అట్లీస్ట్ రోజుకి ఒక మొక్కలకి నీళ్లు పోయడం దగ్గర నుంచి, అంటే ఒక మొక్క పెట్టడం దగ్గర నుంచి, మొక్కలకు నీళ్లు పోయడం దగ్గర నుంచి, ఆ విధంగా ఆ సహాయం చేయగలిగితే తిరిగి ఆ ఎన్విరాన్మెంట్ మన్ని కాపాడుతుంది. అంటే అది మనం అనుకుంటాం మమ్మల్ని ఒక్కటినే ఎలా కాపాడుతుంది, అది ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు. అంటే ఏ విధంగా అంటే చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్, అంటే ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. మీరు మనం పెట్టే మొక్క దగ్గర నుంచి, మనం ఆఖరికి చూసే ప్రతి యానిమల్ దగ్గర నుంచి, ప్రతి దానిలోనూ ఫీలింగ్స్, ప్రతి దానిలో ఎనర్జీ ఉంది. ఆఖరికి గాలి, భూమి, వీటన్నిటికి కూడా ప్రతి దానికి ఎనర్జీ ఉంది. అది మనం అనుకుంటాం దీనికి నీళ్ళు పోస్తే ఏముంది, ఈ మొక్కను తీసేస్తే ఏముంది, కానీ అవి కూడా మన మీద అంతకన్నా ఎక్కువ ప్రేమ చూపిస్తే మనం చూపించే వాటికి అవి తిరిగి మళ్ళీ మనం ఆశించవు. మనం చూపించేదని వాటిలాగా ఇప్పుడు మనం అంటే చాలా మంది ఏంటంటే అలాంటి వాళ్ళు ఇప్పుడు ఒక 10 రూపీస్ ఇస్తే ఓకే, మళ్ళీ ఆ విధంగా ఎట్లా మళ్ళీ హెల్ప్ చేస్తారు అని మరి అలా ఆలోచిస్తారు. కానీ అవి ఏవి అలా ఆలోచించవు. నేచర్ నుంచి వచ్చినవి ఏవి, దట్స్ అన్కండిషనల్ లవ్. వాళ్ళు ఏవి చూపించినా కూడా ప్రతిదీ, అంటే మనం ఆలోచించే శక్తి మనకు ఒక్కరికే ఉంది. ప్రతి ఈ సృష్టి మొత్తంలో ఆలోచించగలిగే శక్తి ఒక్క మనిషి తప్ప ఇంకా దేనికి లేదంట. Yes. బాగా చెప్పారు కృష్ణ మీ మెసేజ్. సో మీ మెసేజ్ గురించి విశ్లేషణ చెప్పాలని భారతి గారిని ఇన్వైట్ చేస్తున్నాను. భారతి గారు అన్మ్యూట్ చేసుకోరా? కృష్ణ వేదాంతం రియలీ నైస్ స్పీచ్ అనే దానికంటే ఇది ఎలా ఉంది అంటే చక్కగా ఒక లోపల ప్రతిరోజు ప్రాక్టికల్ వర్క్ అన్నమాట. కృష్ణ ఇప్పుడు అంటే తను ప్రతిరోజు తను ఏదైతే ఆచరిస్తున్నాడో అదే తను మనకి ఈరోజు చెప్పడం జరిగింది. చాలా చక్కగా ఆచరణ అనేది చాలా ముఖ్యం, అదే తను చెప్పడం జరిగింది. చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ కృష్ణ. సో హ్యాపీ. అండ్ మంచి మంచి కథలతో ఈరోజు పిల్లలకి అంటే మెడిటేషన్ పిల్లలు అనుకున్న దీనికి కాన్సెప్ట్ ప్రకారంగానే మంచి ఇదిగానే పిల్లల కోసం కథలు విక్రమాదిత్య, రాజా విక్రమాదిత్య అతను నిజంగా చాలా గ్రేట్ ఉంది. ఆ తర్వాత అలాగే ఇంకొకటి ఇది కూడాను మహాభారతం స్టోరీ. కానీ ఏమైనప్పటికీ వాట్ ఎవర్ ఇట్ మే బి ద మెసేజ్ విల్ బి ఇస్ ఎ వెరీ గుడ్. వీ హ్యావ్ టు టేక్ దట్ మెసేజ్. ఎప్పుడు కూడాను పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏదైనప్పటికీ అందులో ఉండే మనం మెసేజ్ తీసుకోవాలి, దాన్ని మనం బాగా అనుసరించాలి. ఆ తర్వాత మనం ఒక మంచి పురోగమన స్థితిలో వెళ్ళాలి అనేసి మనకి మనం అనుకుంటే కనుక వీ హ్యావ్ టు ఆల్వేస్ యాక్సెప్ట్ ద గుడ్ థింగ్స్. ఎవరో మనకి అవకాశం ఇవ్వరనమాట, మనకు మనమే దాన్ని అవకాశాన్ని దిశగా వెళ్ళి మనం దాన్ని సాధించుకోవాలి అనేది. కృష్ణ చాలా సాఫ్ట్ గా చాలా చక్కగా ఒక మంచి అంటే ఇంట్లో మనం మాట్లాడుకున్నట్టుగా చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ కృష్ణ. బట్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఏంటి అనేది మాకు తెలియలేదు. ఇఫ్ యు ఆర్ కృష్ణ ఏం చేస్తున్నావు అసలు? ఇట్స్ ఎ గుడ్ ప్లాట్ఫామ్, ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఇది అది కూడా చెప్తే కూడా బాగుంటుంది. అఫ్ కోర్స్ యూఆర్ ఇన్ మెడిటేషన్ లైన్ లోనే చాలా బాగానే యూఆర్ గోయింగ్ గుడ్. సో వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్ కృష్ణ? ఓకే మ్యామ్, ఐఎమ్ ఫ్రమ్ బీటెక్ ఫ్రమ్ గీతం యూనివర్సిటీ అండ్ ఐఎమ్ ప్రెసెంట్ మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ లో జాబ్ చేస్తున్నాను.
ఎస్. వెరీ గుడ్. సో వెరీ హ్యాపీ టు అదే చాలా బాగుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ. నైస్. గాడ్ బ్లెస్ యూ. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి. రేణుక గారే ఉన్నా. మ్యామ్ ఎస్ మా చెప్పినానా. నేను సార్ చెప్పిన ఒక స్టోరీ చెప్పాడు కదా, యాక్చువల్లీ ఆ రాక్షసుడి పేరు కాళీవానుడు. తనకు ఒక వరం ఉంది, ఎలాంటి అస్త్రం శస్త్రం మనిషి ఎవరైనా చంపలేరు. సో ముచ్చుకుండ అనే ఒక ఋషి ఉంటారు, అంటే వన్ ఆఫ్ ద 4 fathers ఆఫ్ శ్రీరామ. వేల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు ట్రిక్ చేస్తాడు కాళీవానుడిని. అసలు తను తపస్సు చేస్తుంది. ఇంకా మీకు అంటే పేర్లు తను తపస్సు చేస్తుంది కేవలం కృష్ణుని చూడడానికే. కేవలం ఆ కృష్ణుని చూడడానికి అన్నేళ్ళు తపస్సు చేస్తాడు. ఆ కృష్ణుడు తన్ని చూశాక తన్ని ఆ రూపం చూపించి తను వైకుంఠానికి పంపిస్తాను. ఎప్పటి నుంచి ఎన్నో యుగాల నుంచి తపస్సు చేస్తాడు. తన తపస్సు దర్శనం ఇవ్వకుండా కూడా కేవలం తను ఆపింది ఈ రాక్షసుని చంపించడానికి. అంటే కృష్ణుడు చాలా బ్రిలియంట్ గా అంటే మహాభారతంలో తను ఎక్కువ మైండ్ వర్కే చేశాడు. అంటే స్మార్ట్ వర్క్ అంటే 99% ప్రతి రాక్షసుని చంపడానికి. వెరీ గుడ్ సుక్రీత్, నువ్వు చక్కగా పేర్లతో సహా అన్ని బాగా చెప్పావు. ఎక్సలెంట్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ సుక్రీత్. అంటే నేను మహాభారతం చూడడం స్టార్ట్ చేశాను. సో రీసెంట్ గానే ఈ స్టోరీ వచ్చింది కాళీవానుడు. ఎక్సలెంట్ నాన్న. అర్థమైపోయింది. సుక్రీత్ చిన్న కుర్రాడు, చిన్న బాబు చక్కగా మాట్లాడాడు. చక్కగా ఈజ్ వెరీ నైస్ మా. సూపర్. ఇంకా ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? చిన్న చిన్న బాబులు పాపలు. సుక్రీత్ కి ఒక పెద్ద థమ్స్ అప్. యా అరుణ గారు, adding that Krishna's description ki he is a great meditator. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు ఏంటి మూవీస్ గురించి కానీ పురాణాల గురించి కానీ, అసలు ఏమైనా మెడిటేషన్ లో మనకి విజన్ కనిపిస్తే దాని అర్థం ఏంటి, అవన్నీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో చిల్డ్రన్, మీరు ఇంట్లో మెడిటేషన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏమైనా విజన్స్ కనిపించాయి అనుకోండి, అవి కూడా ఈ సెషన్ లో చెప్పండి. ఓకే, సో దాని అర్థం ఏంటి, మీకు అలా ఎందుకు వచ్చింది, అవి మీరు ఎలా తీసుకోవాలి, అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఏంటండి? అదే మీరు డ్రాయింగ్ గురించో దాని గురించి ఏదైనా చెప్తా అన్నారు కదా. అదా, అంటే నేనైతే ప్రిపేర్ చేయలేదు. ఇంకా ఈ రోజు కూడా మ్యూజిక్ అవుతుందేమో అనుకున్నాను. ఇంకా ఏమైనా చేస్తాను అంటే పెయింటింగ్ అంటే దానికి నేను అంతా ప్రిపేర్ చెయ్యాలి. ఓకే, అయితే కౌశల్ ఏమైనా మాట్లాడతావమ్మా? చక్కగా కథ విన్నాడు పడుకొని కూర్చొని లేచి. యాక్టివిటీస్ అడగండి పిల్లల్ని వాళ్ళని. ఓకే, అయితే పిల్లలు ఉన్నారు కదా, ఒక్కొక్కరు మీ క్లాసెస్ అవి చెప్తారు నాన్న. విచ్ క్లాస్ డు యూ బిలాంగ్ టు, వాట్ యు వాంటెడ్ టు డూ, విచ్ స్కూల్ ఆర్ యు స్టడీయింగ్. పాటలు పాడమని చెప్పాలనా? పాటలు పాడనే ఎవరైనా? ఎనీబడి? Labdi also can sing English. Yeah, everyone.
whoever interested. సాంగ్ అయితే ఇప్పుడు ఏమీ ప్రిపేర్ చేయలేదు బట్ అర్ణమన టోల్ నో లైక్ మై నేమ్ ఇస్ లబ్ధి ఆర్ వోరా అండ్ ఐఎమ్ ఫ్రమ్ చెన్నై and I am studying in 11th standard and I have taken the BIPC group. And say your interests also. Yeah, so my interests are everything related to studies only actually. Like I love biology. Biology is my very favorite subject. I like to discover and learn new things about human body, like how it functions, how like how we get diseases, what are the cure to the diseases. I love to discover and understand the human body facts, and a little bit of singing and dancing. It's my stress buster, and I also love cooking, and I like to travel to new places and eat unique foods. So yeah, that's my hobbies. Very nice, Labdi. As I know, that's not a small dancing. You are a very good dancer. I know that. She dances very well. Thank you. Next, anybody? Jaina would also love to speak today. Yeah, okay, then speak. Like, hello, myself Jaina Ora. I'm from Chennai. I'm studying in 10th standard. My hobbies are like cooking, dancing. Also, I love dancing, and I have interest to sing new songs, to learn new songs. And I love traveling also. Experience new things. Like my favorite subjects are also social. Yeah. Would you like to sing a song for all of us? Now, like, It's okay, 1 or 2 lines also is fine. shall I sing? Okay. She's a very good actor. My God, she acts so beautifully. In TikToks, she's a very good, she's a TikTok queen in our family. Wow. Great. Next Nice time I'll job. like surely sing, but now like Okay, anybody else? Kaushal, Sukrit, would you like to speak about Yes, ma'am. yourself? Yes. Yes, ma'am. Introduce Uh, yourself. My name is Sukrit. I'm studying in 4th grade, and my interests are in like cycling, playing badminton, and like I love making new things. And when I grow up, I would like to be a badminton player as usual. My favorite subject is science. Wow, very nice, Nana. Which school you belong to? Gaudium School. Where is it? You're from? I am from Hyderabad. Okay, okay, Audience. Very nice. nice. Hello, ma'am. Yes, Aruna. Yes. Hello, ma'am. Myself Harshita. I am living in Hyderabad. Ma, please on your audio, video also. Okay, ma'am. We would like to see you. Yes. Myself Harshita. I'm studying in 8th class and I'm studying in Kendriya Vidyalaya. I'm learning singing from my UKG. Yes, carry on. I like to sing. I love to sing. I want to do my PhD in singing. Very nice. So my hobby is also singing.
Then sing once 2 lines for us. I know only devotional songs Oh, in yes, Telugu. that's fine. Okay. In Telugu. You can sing any song, ma. Okay, ma'am. Hello. Ha, ma'am. 1 second. Oh. Ma'am, can I have only Telugu songs. Hello. Yes, No you problem, can ma. sing any song, ma. Yes, no problem. गतमोह श्रितपाल भूत सीतारमण गतमोह श्रितपाल भूत सीतारमण भवसारस भवमानस भवनामर विनुत भवसारस भवमानस भवनामर विनुत आगतमोह श्रितपाल भूत सीतारमण भवतारक सब पालन भव आशरण भवतारक सब पालन भव आशरण आगतमोह श्रितपाल भूत सीतारमण शतकोटि चरित मानव मत वेद कदमन शतकोटि चरित मानव मत वेद कदमन आगतमोह श्रितपाल भूत सीतारमण करसोटि चरित मानव निरभास्य रसुरन करसोटि सकल पादन निरधाक्यन सुरन आगतमोह श्रितपाल भूत सीतारमण सरजानन करुणाकर वरवारन शरण सरजानन करुणाकर वरवारन शरण आगतमोह श्रितपाल भूत सीतारमण Thank you, ma'am. మ్యామ్ ఒకసారి నేను నా ఇంట్రడక్షన్ కి ఒక 2 పాయింట్స్ యాడ్ చేస్తాను. నాకు సింగింగ్ అంటే కూడా చాలా ఇష్టం. ఐఎమ్ అండ్ వెరీ 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 మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మైథాలజీ. Wow. That's really awesome. అంటే నువ్వేమైనా పాట పాడతావా సుక్రీత్? యా మ్యామ్. ప్లీజ్. థ్యాంక్ యూ. 1 సెకండ్. అన్న చెప్పాడు మిథాలజీ అంటే ఇంట్రెస్ట్ అని. తినే చెప్పాడు సుక్రీత్. వాట్ ఈస్ దట్? టెల్ మీ నాన్న. మ్యామ్ సుక్రీత్ వాట్ ఇస్ మైథాలజీ అని అడుగుతున్నారు. మ్యామ్ మైథాలజీ అంటే ఒక లైక్ 100,000 సంవత్సరాల క్రితం అంటే విష్ణుమూర్తి అవతార్, కృష్ణుడు, రాముడు, మత్స్య అలాంటివన్నీ. ఓహో, అంటే పురాణాల్లో స్టోరీస్ అన్ని కూడా నీకు చాలా ఇష్టం అన్నమాట. ఓకే ఫైన్. మ్యామ్ నేను ఇంకోటి చెప్పాలంటే నాకు రామాయణం, మహాభారతం తెలుసు. రెండు చూస్తాను. అంటే మళ్ళీ రివిజన్ గా మహాభారతం స్టార్ట్ చేశాను. ఎక్కడ చూస్తావు? మ్యామ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్. ఓ, యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ డైలీ? yes మ్యామ్, డైలీ ఒక 2-3 ఎపిసోడ్స్ చూస్తా. సో యు గెట్ గుడ్ ఐడియాస్ కదా. ఐడియాస్ ని బాగా డెవలప్ చేసుకోవాలి, దాన్ని బాగా థింక్ చేయాలి. ఓకే, ఆఫ్టర్ వాచింగ్
దానికి ఒక కాన్సెప్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే, అప్పుడు ఇంకా బాగుంటుంది. మహాభారతంలో మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే కృష్ణుడు. హీ లైక్ ద మాస్టర్ పపెటీర్. మ్యామ్ సాంగ్ పాడతాను ఇప్పుడు. Our cosmic Earth is cosmic blue, the most beautiful planet in the universe. Our cosmic Earth is cosmic blue, all the continents and the oceans of the world. United we stand as flora and fauna. United we stand as species of one earth. Black, brown, white, different colors. In chain hai na hum, धरती हमारा घर. हम ही मानव हूं, यो संसार हमरो घर. मिलूडी zemlya nashidom, लेकिन कुलेना बाशिरा वालरda mautinena. Our cosmic Earth is cosmic blue, the most beautiful planet in the universe. Our cosmic Earth is cosmic blue, all the people and the nations of the world, all for one and one for all. United we unfurl the blue marble flag. Black, brown, white, different colors. Nos somos humans, la terra es nuestra maison. Somos humans, la terra es nuestra casa. Woman, she's in liye, dishia, she woman, dishia. We are humans, the earth is our home. Namante. I guess this song was multilingual, like so many languages were there. I noticed Hindi, Spanish, Hindi, Nepali, Russian, Arabic, Spanish, French, and Chinese, Mandarin. Wow, nice. Super. It's so advanced than you also, Labdi Jaina. Very nice, Nana. Very nice. It is మ్యామ్ మమ్మీ కొంచెం పడుకుంది. ఓ, వెరీ సెల్ఫ్ ఇంట్రెస్టెడ్.